తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడులో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. అహంకారంతో మదమెక్కిన నేతలకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. కడప జిల్లాలోని అన్ని 15 స్థానాల్లో టీడీపీ విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలోని 52 స్థానాల్లో 45 చోట్ల కూటమి గెలిచిందని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 94% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. కార్యకర్తలే నా బలం, వారి మీదే నా నమ్మకమని చెప్పిన చంద్రబాబు వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ కూర్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. కడప మహానాడు విజయవంతమైందని ప్రకటించారు. చెదిరిపోవాల్సిన క్లైమోర్ మైన్స్ కు కూడా భయపడని నేతగా తనను అభివర్ణించిన చంద్రబాబు పేదల సంక్షేమం కోసం శ్రమించడం తన విధానమని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికి ఉగ్రవాదులే ప్రమాదమైతే రాష్ట్రానికి ఆర్థిక ఉగ్రవాదులే హాని చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీల కోసం 47,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సౌర విద్యుత్ అందించే సూర్యఘర్ పథకాన్ని ప్రకటించారు. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, కడపలో హజ్ హౌస్ త్వరలోనే సిద్ధమవుతాయని వెల్లడించారు. జూన్ 12లోగా కడపలో రాయలసీమ స్ట్రీట్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించిన చంద్రబాబు స్త్రీలపై దాడులు, డ్రగ్స్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారికి అదే వారి చివరి రోజు అవుతుందని అన్నారు. వైసీపీ హయాంలో భూములు, మట్టి, మైన్స్ దోచుకున్నారని ఆరోపిస్తూ ఆ దుష్ట శక్తులను మట్టి కరిపిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. మహానాడు మాస్ జాతరగా మలిచిందంటూ కార్యకర్తలను అభినందించారు. ఆయన 2024లో వైసీపీ అడ్రస్ లేకుండా చేశామన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినా ప్రజలు జగన్ను తాడేపల్లి ప్యాలెస్ లో లాక్ చేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో 30,000 మంది మద్యంతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. రెడ్ బుక్ ను మరోసారి గుర్తు చేస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను వెంటనే స్ట్రెచర్ పై తీసుకువెళ్లి ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.